సోదరిమణులారా అందరికీ జై భీమ్. నేను మీ సుదర్శన్ కుమార్. గత కొంతకాలంగా నేను యూట్యూబ్లో కనిపించిపోయినప్పటికీ అవసరం మేరకు నేను అప్పుడప్పుడు స్పందిస్తుంటాను. అలాగే కొద్ది రోజులుగా మన యూట్యూబ్లో సామాజిక మాధ్యమాల్లో మన యాక్టర్ శివాజీ గారి తాలూకా వ్యాఖ్యల గురించి, దానికి స్పందించిన యాంకర్ అనసూయ గారి గురించి, కొంతమంది శివాజీ గారిని సపోర్ట్ చేస్తూ, కొంతమంది అనసూయ గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం వింటున్నాం. నా అభిప్రాయాన్ని కూడా నేను ఈ యూట్యూబ్ ద్వారా తెలియజేయాలని మీకు నా సందేశాన్ని పంపించాలనుకుంటూ మాట్లాడుతున్నాను. శివాజీ గారు మాట్లాడింది 100% అభినందనీయం. కాకపోతే ఆయన మాట్లాడిన మాటల్లో ఒక రెండు పదాలు కొంచెం ఇబ్బందికరమైనటువంటి మాటలు వాడడం అనేది తప్పితే ఆయన చెప్పాలనుకునేటటువంటి విషయం మాత్రం అందరికీ ఆమోదయోగ్యమైందని నేను భావిస్తాను. దానికి స్పందించిన మన యాంకర్ అనసూయ గారు ఒక 2-3 రోజుల్లో నేను ఆమె వీడియో చూశాను. ఆవిడ పితృస్వామ్య వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నారా, స్త్రీ స్వేచ్ఛని హరించాలనుకుంటున్నారనే పదాలు వాడడం జరిగింది. మేడం గారికి తెలుసో తెలియదో కానీ ప్రాచీన కాలంలో బుద్ధుడు పితృస్వామ్య వ్యవస్థ నుంచి స్త్రీలకి హక్కులు కావాలనేటటువంటి విధంగా పోరాడినటువంటి వ్యక్తి. అలాగే మధ్యయుగంలో కందుకూరి వీరేశలింగం గారు అయితేనేమి, రాజారాం మోహన్ రాయలు అయితేనేమి, గురజాడ అప్పారావు గారు అయితేనేమి, మహాత్మా జ్యోతిరావు పూలే అయితేనేమి, చాలామంది స్త్రీ స్వేచ్ఛ కోసం, స్త్రీ హక్కుల కోసం పోరాడి ఆనాటి అనాగరికమైనటువంటి వ్యవస్థను రూపుమాపి స్వేచ్ఛను తీసుకురావడానికి చాలా వరకు ప్రయత్నించారు. ఆ తరువాత ఆధునిక సమాజంలో మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్త్రీలకి పురుషులతో పాటు సమానమైనటువంటి హక్కులు కల్పించడం, తద్వారా స్త్రీలు పురుషుడితో పాటు అనేక రంగాల్లో మా ఇందిరాగాంధీ కాలం నుంచి నేటి డ్వాక్రా మహిళల వరకు అనేక రంగాల్లో స్త్రీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగ వ్యవహారాల్లో అన్ని రంగాల్లో పురుషుడితో పాటు సమాన హక్కులు, స్వేచ్ఛను అనుభవిస్తున్నారు అనేటటువంటిది చెప్పక తప్పదు. రాజ్యాంగం స్త్రీలకు హక్కులు కల్పించింది. కాకపోతే ఆ హక్కులు మితిమీరి కొంతమంది ప్రవర్తించే విధంగా ఉన్నాయని ఈ రకంగా తెలుస్తుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఇప్పుడు మనం కాంట్రవర్సీగా మాట్లాడుతున్నటువంటి వింటున్నటువంటి స్త్రీల తాలూకా వేషధారణ. మేడం గారు కానీ ఈ యూట్యూబ్ వింటున్నటువంటి సోదరీమణులు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము భారతదేశంలో ఉన్నాం. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం సాంప్రదాయ విలువలకు కట్టుబడి ఉండేటటువంటి మహిళలు ఉంటారు. ఎందుకంటే పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ స్త్రీకి ఒక ప్రత్యేకమైన స్థానము, గౌరవాన్ని కల్పించినటువంటి సనాతన ధర్మం మనది. ఈ ధర్మంలో మనము స్త్రీలను గౌరవించుకుంటూ, స్త్రీలకు విలువలిస్తూ కుటుంబ వ్యవస్థని పోషిస్తున్నటువంటి మన సాంప్రదాయము. ఈ సాంప్రదాయంలో మనం చూస్తున్నాం గత కొంతకాలంగా స్త్రీలు అన్ని రంగాల్లోనూ సాంప్రదాయాలు పాటిస్తూ ఉన్నతమైనటువంటి భావాలతో అనేక మంది స్త్రీలు ఉన్నారు. అయితే వాళ్ళందరినీ కించపరచడం లేదు. మనము కొంతకాలంగా చూస్తున్నాం స్త్రీలపై అనేక రకాలైనటువంటి లైంగిక వేధింపులు అయితేనేమి, అత్యాచారాలు అయితేనేమి, మానభంగాలు అయితేనేమి మనం చూస్తున్నాం. దీనికి పెద్దలు, ప్రభుత్వము అందరూ కలిపి దాన్ని సమూలంగా నాశనం చేయాలని, స్త్రీకి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని, రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో కారణాలు వెతికి చూస్తే మన శివాజీ గారు మాట్లాడినట్టుగా మనం వెస్ట్రన్ కల్చర్ అనేటటువంటి దీంతో ఈ వేషధారణ అనేటటువంటిది కొంచెం ఇబ్బందికరంగా అనిపించడం వలన సాంప్రదాయబద్ధమైనటువంటి లక్షణాలు కలిగిన పురుషులు ఎవరు పట్టించుకోకపోయినా అందరూ ఒకేలా ఉండరు కదా. కొంతమంది ఆకతాయిలైతే, లేకపోతే తుచ్చమైనటువంటి భావాలతో ఉండేటటువంటి కామాంధులు స్త్రీలను ఇబ్బందికి గురి చేయడం జరుగుతుండడం వలన ఇలాంటి వస్త్రధారణ కొంచెం అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. కాబట్టి మనం అందరమే ఆలోచించాలి. స్త్రీలు కూడా చాలామంది దానికి సానుకూలంగా స్పందించారు. చాలామంది అక్క చెల్లెళ్ళు వస్త్రధారణని మేము కూడా వ్యతిరేకిస్తున్నాము. మేము చీర, కట్టు, బొట్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఎవరు దాన్ని కామెంట్ చేయలేరు. దానికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను.
పురాణాలు తీసుకుంటే పురాణాల్లో మోహిని అనేటటువంటి ఒక స్త్రీ తన తాలూకా వంపు సొంపులతో తన తాలూకా అందాంతో పరమశివుని సైతము వివసుని చేయగలిగినటువంటి చరిత్ర చూసాము. అలాగే మేనక తపశక్తి సంపన్నుడైనటువంటి విశ్వామిత్రుడిని కూడా మేనక వివసుని చేసి తపోభంగం కలిగించినటువంటి మనము పురాణాలను చూసాము. కాబట్టి స్త్రీ తాలూకా వేషధారణ వ్యవహార శైలి కొంత ఇబ్బందికరంగా అనిపించినప్పుడు కొంతమంది పురుషులు ఈ రకంగా ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మన పిల్లలను కానీ మనం నడవడికలో కానీ మనం కొన్ని వస్త్రధారణలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనడంలో తప్పేమీ లేదు. కాబట్టి ఈ దేశంలో ఉండేటటువంటి సోదరిమణులు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి సోదరిమణులు కానీ దీన్ని ఒకసారి ఆలోచిస్తారని, దీంట్లో ఆయన మాట్లాడిన విధంలో ఒక 2 పదాలు తప్పుగా దొర్లేయి తప్ప ఆయన మాట్లాడింది అందరి అభిప్రాయము, అందరూ అనుకుంటున్నదే ఆయన మాట్లాడాడని నా వాదన, నా తాలూకా భావన వినిపించాం. ఈ భావనలో నేనేమైనా వ్యతిరేకంగా మాట్లాడితే దానికి మీరందరూ అన్నిదా భావించొద్దని తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. జై భీమ్.